వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. యోహాను సువార్త 17:4 అదే ఉందండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితినని ప్రభు అంటున్నారు. భూమి మీద నిన్ను మహిమపరిచాను. అవును, ఆయన సువార్త మరి 32.5 సంవత్సరాలు కూడా మన కొరకు, మన పాపాల కొరకు ఆయన మరి ఎటువంటి పాపం అంటించుకోకుండా, ఒక అబద్ధం ఆడకుండా, మనం చేసే పాపాల కోసం ఆయన సిలువలో బలియాగమై ఉమ్ము వేయించుకొని కొరడాలతో దెబ్బలు తిని అనేక విధాలమైన మాటలు పడి కూడా ఆయన తన వచ్చిన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే ఈ లోకానికి వచ్చారని ఈ వాక్యం చెప్తుందండి. ప్రభు అయిన యేసుక్రీస్తు భూలోకంలో నుండి భూమిలోకి పంపబడిన యెషయా ప్రవక్త ప్రవచించినట్లుగా పాపులను రక్షించుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చినని వాక్యం నెరవేరినట్లుగా ఈ కార్యము విజయవంతంగా ముగించి శిలువ మరణం పొందినంతగా హింసించబడుతూ శిలువపై పలికిన 7 మాటలలో 6వ మాట సమాప్తమైనదని మనం తెలియజేసుకుంటున్నాం. ఆయన చనిపోయిన తర్వాత మనకొక బాధ్యతను అప్పగించారు. ఆ బాధ్యత ఏంటండి? సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నారు. ముందుగా ఎవరికి కనిపించారు యేసు ప్రభు వారు? శిష్యులకు. ఆయన పేర్లేంటి ఎవరన్నా చెప్పగలరా? ముందుగా యేసు ప్రభు వారు ఎవరికి కనిపించారు? మత్తాయి, మార్కు, లోక వారికి ప్రత్యక్షమై సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి లోక నివాసులందరినీ శిష్యులుగాను చేయమని ఆజ్ఞాపించారు. ఆ మాటకు వారు లోబడి అందరూ లోకమంతటా సువార్త ప్రకటిస్తూ విజయముగా ఆ కార్యమును సఫలం చేయడంలో శిష్యులు హతసాక్షులైనట్లు మనం చరిత్రలో చూస్తున్నాము. అలాగే ఈ సువార్త పరిచర్య భాగంగా ఎన్నో సంఘాలనేవి ఏర్పడ్డాయి. మన సంఘం ఒకటే కాదు, ఆయన పేరు మీద యేసు ప్రభు వారు అందరికీ ప్రభు అన్నట్లుగా ఆయన పేరు మీద అనేక సంఘాలు, క్రీస్తు సంఘం కావచ్చు, మన సంఘం కావచ్చు, ఇతర సంఘాలు కావచ్చు, ఏ సంఘమైనా సరే అనేక మంది రక్షించబడినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ సాక్ష్యాలు, అక్కడ అనేక విధాల అద్భుత కార్యాలను బట్టి దేవుడు ఆత్మస్వరూపమై ఎక్కడైతే ఆయన పేరట ఆయన నామములు ఉన్నాయో అక్కడ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తూ అనేక ఆత్మలను రక్షిస్తున్నాడు. కానీ మనలో ఆత్మీయత ఎదుగుదల ఏదైనా ఉందా? లేదు. ఎందుకంటే మన మానవులు కనుక మనలో ఆత్మీయత ఎదుగుదల అనేది లేదని వాక్యం చెప్తుంది. అలాగే యోహాను సువార్తలో మనకు అప్పగించిన పని ఏంటో చూద్దాము. యోహాను సువార్త 17:4 చేయటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. చాలండి. చేయటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. సమాప్తమైనది అంటే దేవుడు తండ్రి నేను మహిమపరిచితిని, నీవు నాకు ఇచ్చిన బాధ్యత నెరవేరిందని దేవుడు చెప్తున్నాడండి. అలాగే ఆయన వచ్చేంత వరకు కూడా మనకు ఒకటి ఇచ్చారు. 1 కొరింథీ 11:26 ఏంటంటే దేవుడు రాకడ వచ్చేంత వరకు కూడా మనకి ఆయన శరీరమును రొట్టెగాను ఆయన రక్తమును మనకి ద్రాక్షారసముగా ఇచ్చి ప్రభు బల్లారాధన మనకు అప్పగించి వెళ్ళారు. కాబట్టి ప్రతి నెల ప్రతి వారం కూడా మనము ఈ సంస్కారం అనేది చేస్తున్నామని ప్రభు వాక్యం సెలవిస్తుంది. సువార్త ప్రకటించడం కొరకే ప్రభువుని పంపాను. అయితే సువార్త పరిచర్య అంటే ప్రభువుని అన్వేషించి ప్రభువుని అందరికీ తెలియజేయడం అనేది గ్రహించాలి. అన్ని విషయాలలో మనం కొత్త నిబంధన కావచ్చు, పాత నిబంధన కావచ్చు. పాత నిబంధనలో మనం చూసుకున్నట్లయితే అబ్రహాం గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు, ఇంకా మోషే గారు, దావీదు గారు, ఇంకా అనేక మంది
వాళ్ళ సువార్త పనిని ముగించి దేవుడిచ్చిన ఆ కార్యం అనేది నెరవేర్చారు. అలాగే ఇక్కడ మనం కొత్త నిబంధనలో చూసినట్లయితే భక్తుడైన స్టెఫెను అన్నమాట అప్పగించిన పని సమాప్తం చేసి హతసాక్షి తన తర్వాత తరముకు కూడా ఈ సేవను అప్పగించినట్లు మన అపోస్తల కార్యాలు 7:58 చూస్తాము. ఒకసారి చదవండి. అయితే ఎంతో మాదిరిగా మనకి కొత్త నిబంధనలో కనపడుచున్నారు. అలాగే అపోస్తలైన పౌలు గారు కూడా ఉన్నారు. 2 తిమోతి 4:7 నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి ఉంచబడి ఉన్నదని, నీతి కిరీటం ఉంచబడదనని ఆ దినములు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వాళ్ళందరికీ అనుగ్రహించిన. చాలండి. ఇంత అపోస్తలైన పౌలు గారు కూడా ఆయనకు అప్పగించిన పనిని సమాప్తం చేసి రాబోయే తరము వారికి కూడా ఒక మాదిరిగా ఉండి మనకి కొత్త నిబంధనలో కనబడుతూ ఉన్నారు. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని అని చెప్తున్నారు. అదేవిధంగా మరి బాప్తిసం తీసుకున్న మనము ఎలా ఉంటున్నాము, ఏం చేయాలన్నది కూడా చూస్తాము. యోహాను సువార్త 17:11, 20 చదవండి. చూడడానికి పంపబడిన వారము. అవునండి, ఇవాళ మనం రక్షణ తీసుకుంటే సరిపోదు, బాప్తిసం తీసుకుంటే సరిపోదు. ఈ సువార్త సర్వ సృష్టికి దేవుడు ఎలాగైతే సర్వ సృష్టికి వెళ్ళి నా సువార్త ప్రకటించమని చెప్తున్నాడో, బాప్తిసం తీసుకున్న మనం కూడా అన్ని జనులే కావచ్చు, మన ఫ్రెండ్స్ కావచ్చు, మన బంధువులు కావచ్చు, ఈ సువార్తను మనం ఏ మాటలతో అయితే తెలియజేస్తున్నామో యేసు ఇచ్చిన పనిని మనం సంపూర్తి చేయాలనేది ఇది చెప్తుంది. అలాగే మత్తయి సువార్త 9:37-38 కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. పనివారు అంటే ఎవరండి? కోత విస్తారం అంటే దేవుడి యొక్క వాక్యం అనేది విస్తారం అవుతుంది, కానీ రక్షించబడ్డ వాళ్ళు ఉన్నారా? లేరు. పనివారిని పంపమని కోత యజమాని వేడుకోమని దేవుడు సెలవిస్తున్నారు. అలాగే కీర్తనలు 96:2 ఏముందో చూద్దాం. ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి, అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి అని ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు. అనుదినము రక్షణ సువార్త ప్రకటించుడి. అనుదినము చేయకపోయినా మనం చేయవలసిన సమ్ములైనా చేస్తున్నామంటారా? ఎవరము చేయట్లేదు. కాబట్టి ఇప్పటి నుంచైనా మనం చేయాలని ప్రభు సెలవిస్తున్నారు. అన్ని జనుల్లో ఆయన మహిమను ప్రచురించుడి. అన్ని జనుల్లో అంటే మనం వెళ్ళి సమయం తీసుకుని చెప్పాలనేది కాదు. ఉదయం లేచి మన చుట్టూరు దేవుడిని ఎరగిన వారు ఉన్నారనుకోండి, మన వాక్యం పెడితే వింటారా లేదంటారా? దేవుడి పాటలు పెడితే వింటారా లేదంటారా? ఆ పాటల ద్వారా కానీ ఆ వాక్యం ద్వారా కానీ వాళ్ళు విశ్వసిస్తారంటారా లేదంటారా? ఆ వాక్యం కూడా మనం చూద్దాము. రోమాపత్రిక 10:17-18 కలుగును. మనం చేయాల్సిన బాధ్యత యేసు ప్రభువారు సమాప్తమైనదని వెళ్ళినా సరే, మరి ఇప్పుడు మనకి ఇచ్చిన బాధ్యత ఏదేమంటే సర్వ సృష్టికి వెళ్ళి మీ సువార్తను ప్రకటించండి, నశించిపోతున్న ఆత్మలను రక్షించండి. అలాగే ఇక్కడ ఎంతో మంది నశించిపోతున్న ఆత్మలు ఉన్నారు, బాప్తిసం తీసుకున్న వారు ఉన్నారు, దేవుడు అంటే ఎరగిన వారు ఉన్నారు. ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినా సరే ఆయన శిష్యులుగా చేసుకుని ఈ ప్రపంచమంతటా ఎంతో మంది సేవకులు ఆయన పేరట ఈ వాక్యాన్ని అనేది అనేక విధాలుగా విస్తరిస్తున్నట్టు మనం చూస్తున్నాం. వినుట వలన విశ్వాసం కలుగును. సేవకులకు ఒక్కరికే బాధ్యత కలిగి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇది బాధ్యతే. రక్షణ పొందిన వారు అవ్వచ్చు, రక్షణ పొందిన వారు అవ్వచ్చు. ఇక్కడున్న అందరూ కూడా ఎన్నో అద్భుత కార్యాలు జరిగినాయి, ఆశ్చర్య కార్యాలు జరిగినాయి, ఎన్నో అద్భుత కార్యాలు చూస్తుంటారు, అవునా కదా?
మీరు అనేక విధాల మీటింగ్స్కి వెళ్తూ ఉంటారు, అనేక ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు, పెళ్ళిళ్ళకి వెళ్తూ ఉంటారు, అక్కడ దేవుడిని ఎరుగున వారు ఉంటారు. అక్కడ కూడా మీరు సువార్తను ప్రకటించడం వల్ల ఒక ఆత్మను రక్షించిన వారు అవుతారు. ప్రభువు పనిని మనం పూర్తి చేయడం మన బాధ్యత. అదే 6వ మాటగా సమాప్తమైనదని దేవుడు పలికినట్టుగా మనం తెలియజేస్తున్నాం. అటువంటి మరి ఆయన ఏమేమి సమాప్తం చేశారు? 2 ఉదాహరణలు చూసుకుని మనం వాక్య భాగ్యం ముగించుకుందాం. మెరుపు కార్యము సమాప్తి చేయబడని ప్రభు చెప్తున్నారండి. ప్రవక్తలు పలికిన ప్రవచనములు కూడా సమాప్తి చేయబడి, ఎందుకంటే వాళ్ళు పలికిన మాటలు ప్రవచనములు లేఖనములు నెరవేరని ప్రభు వారు మనకి చెప్పి, ఆయనే మనిషి కుమారుగా తిరిగి వచ్చి మన కొరకు, మన పాపముల కొరకు సజీవ యాగముగా మన కొరకు సిలువ వేయబడి చనిపోయి, మరి దేవుడు ప్రవక్తల మాటలు కూడా సమాప్తి చేసి మన కొరకు తన శరీరాన్ని తన శరీరాన్ని మనకు ఆహారంగాను, తన రక్తాన్ని మనకి ద్రాక్షరసముగాను ఇచ్చారు. కాబట్టి మనమందరం కూడా ఆయన ఇచ్చిన బాధ్యతను మనం ఉన్నంత వరకు కూడా, ఈ లోకం మీద ఉన్నంత వరకు కూడా మనం దేవుడి పనిని పూర్తి చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ చిన్న మాట దేవుడు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం.